ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి 2 తెలుగు వాచకం 10వ తరగతి మొదటి భాగము ప్రథమ భాష ఉపవాచకము మన ఇతిహాసం రామాయణం. రామాయణానికి వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. రామాయణాన్ని ఎందుకు చదవాలి? చూడండి, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నాదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో వదగటం, వివేకంతో ఎదగటం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినూ పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవటమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదుగుతాడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహ వాన్ ధర్మాః సత్యధర్మ పరాక్రమాః అన్న మహితోక్తిని మారీచుని నోటి నుంచి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం అనేది ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్య వధ, సీతయా చరితం, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. 6 ఖాండాల విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన రామాయణం. ఇక మొదటి భాగము బాలకాండము. చూడండి, శ్రీమన్నారాయణను నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చాతుర్యాల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు, జిజ్ఞాసే విజ్ఞానానికి మూలము అని. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు వచ్చినా చుట్టుముట్టిన తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకుపోవటం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలని మూర్తిభవించిన వాడు శ్రీరాముడు అని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుడు మాటలు ఇంకా చెవిలో మారుమరుగుతూ ఉన్నాయి. గంగానది సమీపాన గల తమసా నది స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తూ ఉన్నారు. తమసా నది మంచివారి మనస్సు వలె స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగాడు వాల్మీకి. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తూ ఉన్నాడు. సమీపంలో ఒక కొమ్మపైన క్రంసపక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గలుపుతూ ఉంది. వాటి మధుర ధ్వనులు వీణులు విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేక ఆడపక్షి తలడిల్లిపోయింది. హృదయ విచారకరమైనటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి నుంచి అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాత్వం భూమగమః శాశ్వతాతి సమాహ యత్ క్రంశ మిథునాదేకం అవధీహి కామమోహితం. అంటే, ఓ కిరాతుడా, కంసపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపావు, నీవు శాశ్వతంగా అపకీర్తిని తెచ్చుకుంటావు అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు. కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేన నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరుగు పయనమయ్యాడు. కానీ క్రంసపక్షి దారుణ దృశ్యము మాత్రం వాల్మీకి మనస్సు నుంచి చెరటం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. అంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడటానికి ఆశ్రయానికి వచ్చాడు. అతని శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ
వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించగలిగినటువంటి తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రమశపక్షి బాధ వాల్మీకిని వదలటం లేదు. మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వులు చిందిస్తూ, ఓ మునీశ్వర, నీవు పలికింది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు అనుష్ఠూప్ అనే రామ చరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరింపమని రామకథ రహస్యాలు కూడా స్ఫూర్తిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. ఇక మనం కథలోకి పోతే, అయోధ్య నగరం. సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనిది అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది అని అర్థం. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు సూర్యవంశపు వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు ఇతని పాలనతో కోసల దేశం భోగభాగ్యాలతో వెలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తదా ప్రజాహ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కొంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తదాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి, సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలము అవుతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠా గరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడుకొని వచ్చాడు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువుల గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని ఆజ్ఞ అభ్యర్థనను మన్నించాడు ఋష్యశృంగుడు. పుత్ర కామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలు గురి చేస్తున్నారు అన్నాడు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్య భ్రష్టుని చేయటానికి పూనుకున్నాడని తెలిపాడు. అతని దొండగాలకు అంతులేదన్నాడు. ఋషులు, యక్ష, గంధర్వులు మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, చంద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయాడు. అతని మీద విరుగుడయ్యే ఆలోచన బ్రహ్మనే చెప్పమని వేడుకున్నాడు. బ్రహ్మ దేవతలతో రావణుడు గాంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా ఉన్న మరణం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణాసురుడి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించాడు. దశరథ మహారాజు గారి 3 భార్యలను 4 రూపాలతో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు అశ్రిత వత్సలుడు. అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు ఆ క్షణంలో. ఆ తర్వాత దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞ కుండల నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్యమైన పాయసం ఉంది. దాన్ని దశరథుడికి అందించాడు. ఈ పాయసం సంపదలనిస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. అతని మనస్సు ఆనందంగా తాండవం చేసింది. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంపాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యులకు శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నుడు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతూ ఉన్నారు.
వేద శాస్త్రాలను అభ్యసించారు, ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు, విజ్ఞాన ఖనులయ్యారు, సద్గుణాలను ఆటపట్టేనారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవి. రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచి అన్నసేవే మిన్నగా భావించాడు లక్ష్మణుడు. ఇతడు రాముడికి బహుప్రాణం. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు గలవారు. కాలచక్రం తిరుగుతూ ఉన్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులతో మొదలైన వారితో సమావేశమయ్యాడు. తన కుమారులకు వివాహ ప్రస్తావన చేయమన్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తపస్యాలైనటువంటి విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి సాధారణంగా స్వాగతించాడు. అతిథి దేవోభవ, మనకు దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిగా మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు. తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తాను అన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దానిని ఆచరించమన్నాడు. ఆడిన మాట తప్పవద్దు అన్నాడు. అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ, సుబాహులు అనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్న యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగిన పని. ఉచిత అనుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. అందుకు సత్య పరాక్రముడు, శూరుడు అయిన శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. అతడు ఆ రాక్షసుల్ని చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయవలసిన వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామనాది దేవతల మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముని నాతో పంపమని అన్నాడు. ఆ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయపడ్డది. చేతులు జోడించి, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయంలో తగిన పరిచయం కూడా లేనటువంటి వాడు. కనుక దయచేసి నా రాముని కొరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పాలనే నేను నీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఆ దుండగానికి ఒడిగట్టారు అని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, పౌలస్త్య వంశుడైనటువంటి విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు. అతను కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన సాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బంది పాలైంది. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటుంచి యజ్ఞ భగ్నం చేయవలసిందిగా అల్పంగా తోస్తూ ఉన్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనదు. మారీచ, సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తున్న అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యుద్ధంలో యములతో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్న పాపణ్ణి పంపను. నేను కూడా యుద్ధ విషయంలో ఆసక్తుడనని పలికాడు. దశరథుని మాటలు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గులమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు. నీవు అందుకు సిద్ధపడితే రక్త హస్తాలతో తిరిగి వెళతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకొని వానికి ధర్మ కార్యాలను ఆచరించటం ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ రక్షకుడైన విశ్వామిత్రుడు వెంట రాముణ్ణి పంపటంలో వంశానికి ఆ సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శుతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలు దశరథునికి తలొగ్గాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. రామలక్ష్మణులను పిలిపించాడు. కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు దశరథ మహారాజు. విద్యార్థులారా, నెక్స్ట్ భాగాన్ని మళ్ళీ చూస్తాము. ధన్యవాదాలు.